కామెడీ షో. ఒకవేళ మన రాకేష్ కి పెళ్లి చూపులు జరిగితే ఓకే అండ్ ఆ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ప్రవీణ్ అయితే ఎంత ఫన్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇవిడే మా బామ్మ. బామ్మ నీకు గుడ్ న్యూస్. అయ్యో నా మనోడా గుడ్ న్యూస్. చెప్పు పేమెంట్ ఎంత, డేట్ ఏంటి, కన్విషన్ ఉందా లేదా? దేని గురించి మాట్లాడుతున్నావు బామ్మ నువ్వు? నెక్స్ట్ టీమ్ లీడ్ నేనే కదా. ఖతం బై బై. అప్పుడే టీమ్ లీడర్ అయిపోదామనే లాగి పెట్టి కొట్టారంటే నగిరిలో పడతావేమనుకున్నావు? కొంచెం గట్టి కొట్టచ్చు కదా. ఎందుకో? పుత్తుల్లో ఫన్ ఉన్నది. సరే సరేలే గాని ఇంతకి తాతయ్య ఎలా ఉండేవాడు? మానస్ అచ్చం ఆ జుట్టు గాని, ఆ మీసాలు గాని, ఆ కళ్ళు గాని, ఆ ముక్కు గాని, ఆ సిక్స్ ప్యాక్ గాని సేమ్ ఒకేలాగా ఉంటాయి. నా మనసంతా నువ్వే మానస్. చెప్పు భైరవా. నేను నీ భైరవా? ఏంటే బామ్మ నువ్వు ఆయనను పట్టుకొని చెప్పు భైరవా అంటావు? ఆగ్రా, నీకు తెలీదు మానస్ కి నాకు మగదేనంత లవ్ స్టోరీ ఉన్నది. పోతాను. బామ్మ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చేయకు, నువ్వు ఇక్కడే ఉండు. వీడు నా ఏకైక ఫ్రెండ్, వీని పెళ్లి చూపులకి తీసుకెళ్తున్నా ఈ రోజున. చెప్పు మచ్చా. ఏంటి మచ్చా? ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తున్నావు, పెద్ద దిక్కుగా నువ్వే మాట్లాడాలి. ఇప్పుడు పెళ్లి చూపుల్లో నేనేం చేయాలి చెప్పు? పెళ్లి చూపుల్లో నువ్వు చెప్పింది ఏంట అర్థమైందా? బామ్మ వెళ్దామంటావా? అదా నేను పెళ్లి చేసుకోబోయే వాళ్ళ ఇదే ఇల్లు. జోకులు వేస్తున్నాడు అర్థమైందా? ఏమండి ఇంట్లో ఎవరు ఉన్నారా? ఈ పెళ్లి కూతుర్ని చూస్తుంటే ఆల్రెడీ ఈ అమ్మాయికి నాకు ఏదో జన్మలో లవ్ ఉన్నట్టు, మాకు పిల్లలు పుట్టినట్టు ఏంటంటో కాలు వస్తున్నాయి మచ్చా. ఏమండి మా బామ్మగారు చాలా పెద్దగా ఉన్నారు. నమస్తే అండి. ఈడ నా ఫ్రెండ్ మచ్చా. అవునా? పెళ్లి కొడుకు కంటే వాళ్ళ స్నేహితుడే చాలా బాగున్నాడు. అయ్యో బాబు. ఏంట్రా మచ్చా వెళ్ళి దండం పెట్టేస్తున్నావేంట్రా? థ్యాంక్ యూ మచ్చా. ఏమండి పెళ్లి కూతురి కాస్త పిలిపిస్తారా? అమ్మాయి మమ్మీ నేను అచ్చమ్మ అమ్మలానే ఉంటా. పెళ్లి కొడుకు వాళ్ళ బామ్మ నేను చూసుకోవడానికి కోసం వచ్చిండు నాన్న. వీడి ఫేస్ ఏంటి ఇలా ఉంది? అసలు ఆ ఫేస్ చేసుకుని ఎలా ఉంటారు మమ్మీ ఇంట్లో? ముఖం చూసుకుంటా. ఆ ఫేస్ చేసుకోవాలంటే ఏదో కోతి ఫేస్ అయితే చేసుకుంటది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఏంటి మచ్చా? వెళ్ళి మాట్లాడు మచ్చా. దిస్ గై ఇస్ వెరీ నైస్ మమ్మీ. అవును పెళ్లి కొడుకు కంటే వాళ్ళ స్నేహితుడే చాలా బాగున్నాడు. మీరు చెప్పారు కాబట్టి ఓకే మమ్మీ. ఓకే మమ్మీ కాసేపు మాట్లాడదాం. మీరు ముందు కాళ్ళు కడుక్కోండి బాబు. వాటర్ ఇవ్వండి. అది కాదు మచ్చ, ఎందుకు ఇగోకి వెళ్తున్నావు? చెప్పు మచ్చ ఏం చేయాలి చెప్పు. ఓహో అర్థమైంది, నా స్థాయిని పెంచుతున్నాడు నా ఫ్రెండ్. నేను ఈ తొక్కలో వాటర్ తో కడుక్కోను, మినరల్ వాటర్ కావాలి. మినరల్ వాటర్ కావాలా? నానక్రామ్ కూడా చెరువు దగ్గరనే పొద్దున్నే కడుక్కుంటే సిగ్గులు ఎదురనికి మాట్లాడడానికి. ఏమండి ఏంటి మీకు మినరల్ వాటర్ తెచ్చాం, పక్కింట్లో కాలు కడుక్కోండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. రండి బాబు కూర్చుందరు గాని. ఎక్స్క్యూజ్ మీ, మీరు కడుక్కోరా కాళ్ళు? ఎంత మంచి గుణం అమ్మా తినది. పిల్లోడు చూడ ముచ్చటగా ఉన్నాడు. బాబు రండి బాబు కూర్చోండి. కూర్చుందా మచ్చా? ఏంది మచ్చా? మచ్చా అది కాదు మచ్చా.
థ్యాంక్ యూ మచ్చా. నేను సోఫాలో అయితేనే కూర్చుంటాను, చీప్ గా కింద కూర్చోండి. నేను అర్థమైందా? కింద కూర్చోవా? పైల్సా నీకు? వీళ్ళని ఎలా చేసుకుంటాం మమ్మీ? వీళ్ళని యువతనే చేసుకుంటుందా? దానికి ప్రపంచంలో ఒప్పటి దొరకపోతేనే ఎతికి మరీ చేసుకుంటుంది మమ్మీ వాడిని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, అర్థమైందా? నేనైతే సోఫాలోనే కూర్చుంటా. కూర్చో. దారా ఫ్రెండ్. కూర్చో బిడ్డ. కూర్చోండి. కూర్చునేది ఏముందండి, ఎక్కడన్నా కూర్చోవచ్చు. కట్టం ఎంత ఇస్తారు నాకు ఫైనల్ గా? ఒక అమ్మాయిని పట్టుకొని నలుగురు ముందు కట్టం అడుగుతున్నాడే. వీడు అడిగాడు కానీ నేను అడగలేదండి. అబ్బాయి ఎంత మంచి గుణం మమ్మీ. నాకు పెద్దలంటే చాలా గౌరవం. ఒరే మచ్చా, ఏం చేస్తున్నావు మచ్చా? నేను లేపుతున్నా, నేను తగ్గుతున్నా మచ్చా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ముందు వాడికి చెప్పు. బాబు నీ కట్నం గిట్నం అలాంటి ఏమి ఇయ్యరు. నీ ఫేస్ కి అంత వాల్యూ లేదు. అర్థమైందా? కట్నం గిట్టం ఇవ్వనంటున్నారు, నువ్వే వెళ్ళి మాట్లాడు. మచ్చా 5656. ఎందుకు మచ్చా? వచ్చేసింది 5 lakhs వచ్చేసింది. 5 lakhs ఏంటి మచ్చా? అంటే ఎదురు కట్నం ఇచ్చాడు నాకు. ఎదురు కట్నం ఇచ్చాడా? అవును, పెళ్లి చేసుకోవాలంటే ఇయ్యాలి కదా. మరి ఎవరు పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. నేను కదా దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారండి, నాకు అర్థం కాదు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ చేస్తారు నాకు అర్జెంట్ గా తెలుసు. ఒక ఆడదాన్ని పట్టుకొని నలుగురు ముందర పెళ్లి ఎక్కడ చేస్తారు అంటున్నాడు. కాదు, నీకు ఎక్కడ చేయాలి పెళ్లి? నాకు గోవాలో పెళ్లి కావాలి, డెస్టినేషన్ మ్యారేజ్. ఒరే నీకు ఎర్రగడ్డల్ని పెళ్లి చేయరు. ఇష్టం వచ్చినట్టు చంపేస్తాను. మాట్లాడుకోండి. ఇలా రండి, మాట్లాడదాం మనం వెనకెళ్ళేసి క్లియర్ గా. ఇది మాట్లాడే పద్ధతి. ఇలాంటి ఫ్రెండ్ లేకపోతే సెట్ అవ్వదండి. నాకు తెలియక అడుగుతాను. వాడు మొత్తం సెట్ చేసి తీసుకొస్తాడు. అరగంట అయింది, ఇంకా రావట్లేదేంటి? రావట్లేదేంటండి వాడు? చెప్పు. నీ దోస్తు నీ గుండకాయ అని నా బిడ్డ గుండకాయని ఎత్తుకుపోయిండు. అంటే వాడు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడా? తీసుకుపోయింది. గింత మెతకకుంటే నీకెవరు పిల్లనిచ్చేది? మా అవ్వయ్య ఏదో తెలియక ఏదో ఎప్పుడో నన్ను నిన్ను కట్టబెట్టింది కదా, లేకపోతే నీకెవరు ఇచ్చేది? నేను పోతారా? ఇంకా అయిపోయింది అంత కథ. మొన్నమడ్డ ఎలాగో అందరూ వెళ్ళిపోయారు కాబట్టి నేను మానస్తో కలిసి ఏ గోవాను, ఏ అమెరికాను, ఏ కృష్ణా దగ్గరకు వెళ్తాం. మనీష్ వా చేది నమ్మ బతుకు. ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా కొత్తగా వెరైటీగా ఉంది. ముందు ఆ కుర్రోడుతో ఇంత స్కిట్ చేయించడం అంటే చాలా గ్రేట్. రాకేష్, ఋషి సూపర్ పెర్ఫార్మెన్స్, చాలా బాగుంది చూడడానికి, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మనో గారు. ఖుష్బు మ్యామ్. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ నిజంగానే ఇట్స్ వెరీ నైస్. కానీ ఈ రోజు హీరో అయితే రిషి, నువ్వే హీరో ఈ స్కిట్ కి. ఆ టైమింగ్, నీ పర్ఫార్మెన్స్ అన్ని అంత బ్రహ్మాండంగా ఉంది. వెరీ నైస్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్.